నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలించబోతున్నాం. అదేంటంటే ఆధునిక సైన్స్కి యూరోపియన్ సామ్రాజ్యాలకి మధ్య ఉన్న ఒక విడదీయరాని బంధం. చాలాసార్లు మనం దీన్ని పెద్దగా పట్టించుకోం, కానీ ఇది ఆవిష్కరణ, ఆక్రమణ ఈ రెండూ కలిసిన ఒక అద్భుతమైన కథ. సరే, అసలు ప్రశ్న ఏంటంటే ఈ రెండింటి మధ్య ఇంత బలమైన బంధం ఎలా ఏర్పడింది? అంటే ఒకవైపు సైన్సు, మరోవైపు సామ్రాజ్యవాదం. సంబంధం లేనట్టుగా అనిపించే ఈ రెండూ ఎలా కలిశాయి? ఒకదానికొకటి ఎలా బలాన్నిచ్చాయి? ఆ మూలాల్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. ఈ బంధానికి కారణం కేవలం కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, దానికంటే లోతైనది. అదేంటంటే ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనా విధానం. ఈ మైండ్ సెట్ అటు శాస్త్రవేత్తలకి, ఇటు ఆక్రమణదారులకి ఇద్దరికీ ఉంది. ఇంతకీ ఏంటది? తమకు ఏమీ తెలియదనే అజ్ఞానాన్ని ఒప్పుకోవడం. అదే ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో చూద్దాం. ఇది బాగా అర్థం కావాలంటే పాత సామ్రాజ్యాల్ని, యూరోపియన్ సామ్రాజ్యాల్ని పక్కపక్కన పెట్టి చూడాలి. రోమన్లు, మంగోలులు లాంటివాళ్లు ఏమనుకునేవాళ్లంటే ప్రపంచం గురించి మాకంతా తెలుసు అని. వాళ్ల లక్ష్యం సింపుల్: పవర్, డబ్బు, తమ పద్ధతుల్ని నలుగురి మీద రుద్దడం. కాని యూరోపియన్లు ఇక్కడే చాలా భిన్నం. వాళ్లు ఓపెన్గా ఒప్పుకున్నారు, ప్రపంచం గురించి మాకేమీ తెలీదు అని. చూడండి, ఈ చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావం చూపించిందో. అందుకే వాళ్ల లక్ష్యాల్లో అధికారం, సంపదతో పాటు జ్ఞానం కూడా వచ్చి చేరింది. నిజానికి మొత్తం కథ అంతా ఈ ఒక్క వాక్యం చుట్టూనే తిరుగుతోంది: అక్కడ ఏముందో నాకు తెలీదు. ఈ అజ్ఞానాన్ని ఒప్పుకోవడమే వాళ్ళందర్నీ ముందుకు నడిపింది. కొత్త మొక్క కోసం వెతికే సైంటిస్టైనా, కొత్త దేశాన్ని ఆక్రమించుకోవాలనుకునే నావిక అధికారి అయినా ఇద్దరి ప్రయాణం మొదలైంది ఈ ఒక్క ఆలోచనతోనే. సో దీన్నే మనం ఉమ్మడి మనస్తత్వం అనొచ్చు. అంటే తెలియని చోటికి వెళ్ళాలి, కొత్త విషయాలు కనిపెట్టాలి, ఆ కొత్త నాలెడ్జ్తో ప్రపంచానికి బాస్ అవ్వాలి అనే ఒక బలమైన కోరిక అనమాట. ఇదే కోరిక అటు సైన్స్ని, ఇటు సామ్రాజ్య విస్తరణని రెండిట్నీ పరుగులు పెట్టించింది. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఏం జరిగింది? జ్ఞానం కోసం మొదలైన ప్రయాణం భూభాగాలను ఆక్రమించేదాకా ఎలా వెళ్ళింది? శాస్త్రీయ యాత్రలు కాస్తా సామ్రాజ్య ఆక్రమణలుగా ఎలా మారాయో కొన్ని ఉదాహరణలతో ఇప్పుడు చూద్దాం. ఈ కథ ఇప్పుడే మొదలైంది కాదు, చాలా ఏళ్ల క్రితమే స్టార్టైంది. చూడండి, 15వ శతాబ్దంలో ప్రిన్స్ హెన్రీ ఆఫ్రికా తీరాలను అన్వేషిస్తూనే అక్కడి దీవులని, పోర్ట్లని తనాధీనంలోకి తీసుకున్నాడు. కొలంబస్ కథ మనందరికీ తెలుసు. అమెరికాను కనుగొన్నాడు, వెంటనే దాన్ని స్పెయిన్ పేరు మీద రాసేశాడు. ఆ తర్వాత మెగెల్లాన్ ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. ఆ దెబ్బతో ఫిలిపీన్స్లో స్పానిష్ వాళ్ల ఆధిపత్యానికి పునాది పడింది. అంటే మ్యాప్ గీయడం, జెండా పాతడం రెండూ ఒకేసారి జరిగాయన్నమాట. కాలం గడిచే కొద్దీ సైన్స్, సామ్రాజ్యవాదం మధ్య ఈ బంధం ఇంకా బలపడింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1798లో నెపోలియన్ ఈజిప్టుపై చేసిన దండయాత్ర. అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు తనతో పాటు సైన్యాన్ని మాత్రమే తీసుకువెళ్లలేదు. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 165 మంది పండితుల్ని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆలోచించండి, యుద్ధానికి వెళ్తూ అంతమంది స్కాలర్స్ని తీసుకువెళ్లడం అంటే మామూలు విషయం కాదు. సైనిక విజయానికి శాస్త్రీయ జ్ఞానం ఎంత అవసరమో నెపోలియన్కి బాగా తెలుసన్నమాట. ఆ దండయాత్ర యుద్ధపరంగా ఏ ఫలితాన్ని ఇచ్చినా విజ్ఞానానికి మాత్రం ఒక గొప్ప సంపదని ఇచ్చి వెళ్ళింది. ఆ పండితులు ఈజిప్టాలజీ అనే ఒక కొత్త స్టడీ ఫీల్డ్నే సృష్టించారు. మతం, భాషలు, మొక్కల గురించి ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నారు. అంతేకాదు, చరిత్రనే మార్చేసిన ఆ రొసెట్టా స్టోన్ని కనుగొన్నది కూడా ఆ దండయాత్రలోనే. చూశారా, ఒక ఆక్రమణ సైన్స్కి ఎంత మేలు చేసిందో. ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన ఉదాహరణ చూద్దాం. 1831లో బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఒక షిప్ని ఒక స్పెషల్ మిషన్ మీద సముద్రంలోకి పంపింది. ఇది ఊరికే సరదాగా చేసిన ప్రయాణం అస్సలు కాదు. ఈ బీగిల్ ప్రయాణానికి 2 లక్ష్యాలున్నాయి. మొదటిది మిలిటరీ లక్ష్యం, రేపొద్దున యుద్ధం వస్తే పనికొస్తుందని దక్షిణ అమెరికా తీరప్రాంతాలన్నింటినీ జాగ్రత్తగా మ్యాప్ చెయ్యటం. రెండవది శాస్త్రీయ లక్ష్యం. ఆ ఓడ కెప్టెన్కి ఒక కోరిక ఉండేది. ఏంటంటే మనం వెళ్తున్న ఈ తెలియని ప్రదేశాల గురించి అధ్యయనం చేయడానికి ఒక జియోలజిస్ట్ని కూడా తీసుకువెళ్తే బావుంటుందని. ఇక్కడ సైనిక అవసరం, సైంటిఫిక్ క్యూరియాసిటీ రెండూ కలిశాయి. ఆ కెప్టెన్ పిలుపు మేరకు ఓడ ఎక్కిన ఆ 22 జియాలజిస్ట్ ఎవరో కాదు, సాక్షాత్తు చార్లెస్ డార్విన్. ఒకవైపు నేవీ అధికారులు యుద్ధం కోసం మ్యాపులు గీస్తుంటే, డార్విన్ మాత్రం అక్కడి జీవరాశుల నుంచి ఆధారాలు సేకరిస్తూ
మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒకటైన పరిణామ సిద్ధాంతానికి పునాది వేశాడు. ఒక సామ్రాజ్యవాద ప్రయాణం మన ఆలోచనా విధానాన్నే మార్చేసిన ఒక గొప్ప సైంటిఫిక్ థియరీకి ఎలా దారితీసిందో చూడండి. ఇప్పటిదాకా మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆధునిక కథ చూద్దాం. ఇది ఆవిష్కరణ, నమ్మకం, ఇంకా దోపిడీ వీటి మధ్యుండే క్లిష్టమైన సంబంధాన్ని ఒక నీతి కథలా మన కళ్లకు కడుతుంది. ఈ కథ 1969 నాటిది. అపోలో 11 వ్యోమగాములు చంద్రుడి మీదికి వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారు. దానికోసం చంద్రుడి నేలలాంటి ఒక అమెరికన్ ఎడారిలో వాళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్లు అక్కడ ట్రైనింగ్లో ఉండగా ఒక వృద్ధ నేటివ్ అమెరికన్ వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చి, మీరు చంద్రుడి మీదికి వెళుతున్నారు కదా, అక్కడ మా పవిత్ర ఆత్మలుంటాయి, వాళ్లకొక రహస్య సందేశాన్ని నా తరపున అందిస్తారా అని అడిగాడు. వ్యోమగాములు కూడా సరే అన్నారు. ఆ పెద్దాయన తన గిరిజన భాషలో ఏదో ఒక వాక్యం చెప్పాడు. వ్యోమగాములు దాన్ని బట్టి పట్టే వరకు ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అంతా అయ్యాక వాళ్లు కుతూహలంగా అడిగారు, అసలు దీని అర్థమేంటి అని. దానికి ఆ పెద్దాయన ఒకటే మాట అన్నాడు, అది ఒక రహస్యం. వాళ్ళకి క్యూరియాసిటీ ఇంటా పెరిగిపోయింది. వెంటనే తమ బేస్కి తిరిగి వచ్చి ఆ భాష తెలిసిన ట్రాన్స్లేటర్ ఎవరైనా ఉన్నారా అని వెతికారు. అదృష్టవశాత్తు ఒకతను దొరికాడు. వాళ్ళు తాము నేర్చుకున్న ఆ వాక్యాన్ని ట్రాన్స్లేటర్కి చెప్పారు. అది వినగానే అతను గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వు ఆపుకుని దాని అర్థం చెప్పాడు. ఆ సందేశమేంటంటే, ఈ ప్రజలు చెప్పే ఒక్క మాట కూడా నమ్మవద్దు, వారు మీ భూములను దొంగిలించడానికి వచ్చారు. ఈ కథ మనం ఇందాకట్నుంచి చర్చిస్తున్న విషయానికి ఒక పర్ఫెక్ట్ ముగింపులాంటిది. ఆవిష్కరణ, ఆక్రమణ ఈ రెండూ జతకట్టినప్పుడు, అన్వేషణ ముసుగులో దోపిడీ దాగి ఉన్నప్పుడు నిజంగా లాభపడేది ఎవరు? ఈ ప్రశ్నను చరిత్ర మన ముందుంచుతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.